ఈ దీపారాధన అనేటటువంటిది ప్రతి హైందవుల ఇంట్లోనూ నిత్యము జరిగేటటువంటి కార్యక్రమం. సనాతనంగా అది ఈవేళలో నిన్నో మొదలుపెట్టినటువంటిది కాదు. చాలా సనాతన కాలం నుంచి కూడా ఈ దీపారాధన అనేటటువంటి దేవుడు చేస్తూనే ఉన్నాం. దేవుడి కోసం కొంతమంది రూములు కేటాయిస్తారు. చిన్న ఇల్లు అయితే అందులోనే కొంత ప్రదేశాన్ని దేవుడి కోసం కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆ దేవుడి కోసం కేటాయించిన గూట్లో ప్రతి నిత్యము దీపం పెడుతుంటాం. కొంతమంది 2 పూట్ల కూడా పెట్టేటటువంటి వారు ఉన్నారు దేవుడికి. అయితే ఈ దీపాలు ఎన్ని రకాలు, ఏ విధంగా పెట్టాలి అనేటటువంటిది ఈనాడు అసలు సమస్య కాదండి. ఇవి మనం క్రియేట్ చేసేస్తున్నాం, మనమే సృష్టించుకుంటున్నాం సమస్యలు. దేవుడి సృష్టిలో సమస్యలు ఉండవండి, మనమే సృష్టించేస్తున్నాం. దానికి పరిష్కారాలు మనమే చెప్పేస్తున్నాం. అది దైవ సృష్టి, అది ఇది మన సృష్టి. కాబట్టి ఇలా ఉంది ఈరోజు పరిస్థితి. మామూలుగా దీపం అంటే ఇప్పటికి ఏం చేస్తాం, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, అందరికీ సామర్థ్యం లేదు. తైలం అంటే ఏం తైలం, ఇది ఒక సమస్య. తెలస్య భావ తైలం అంటే నువ్వులతో చేయబడినటువంటిదే తైలము అనబడుతుంది. మిగతావి నూనె పదాలు ఏదైనా వాడుకోండి, చమురు ఇట్లా ఏదైనా వాడుకోండి. అంతేగాని తైలం అంటే తెల నుంచి తీసింది, వీటితో పెట్టేవారు. ఆనాడు ఇంత వ్యాపారాలు ఇక్కడ పడినవి ఎక్కడికో వెళ్ళిపోవటాలు ఇవన్నీ ఉండేవి కాదు. అయితే తప్పేమి కాదండి, వేరే వాటితో. ఇప్పుడు నెయ్యి చాలా ఖరీదు, 800 1000 ఉంది లీటర్. మన వల్ల కొంతమంది వల్ల కాకపోవచ్చు, ఆర్థిక స్తోమత లేని వారి వల్ల. నువ్వుల నూనె అసలు ప్రపంచం ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏది ప్యూర్ దొరకట్లేదు, దొరకట్లేదండి. నూనె కూడా దేవుడికి నైవేద్యం పెట్టడానికి కానీ, దీపం పెట్టడానికి కానీ, నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, శనగ నూనె కానీ ఏది ప్యూర్ లేదండి. అన్నీ కల్తీయే. అందరూ దైవభక్తులే. పుట్టిన ప్రతి హైందవుడు దైవభక్తుడే, పండించేవాడు దైవభక్తుడే, నూనె తీసేవాడు దైవభక్తుడే, వ్యాపారం చేసేవాడు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, ఇక్కడ అమ్మేవాడు, మన దేవుడు దీపం పెట్టే మనం అందరూ పొల్యూటెడే, అందరూ కలుషితమే, నూనె కలుషితమే. ఎలాగా చేత ముందు కానీ ఇప్పుడు కొన్ని చోట్ల నువ్వులు పండవండి. అక్కడ గాను చెట్టు నూనెతో దీపం పెట్టడం నేను చూసా. కొన్ని చోట్ల ఆవుదం ఎక్కువగా పండుతుంది. మరి బతకాలి కదా, బతకాలంటే పట్ట చేతికి రావాలి. అంచేత ఆవుద నుంచి కూడా ఆవుదం తీస్తారు గింజల నుంచి. దానితో దీపం పెట్టిన వాడు చూసాం ఆయా ప్రాంతాలు. ఇప్పుడు మనం కాశీ వెళ్ళామండి, కొబ్బరికాయ. ఇప్పుడు మనం హైదరాబాద్లోనో తెలుగు రాష్ట్రాల్లో గుడి ఏంటంటే ముందు కొబ్బరికాయ అటువంటి తీసుకెళ్తాం. మీకు కాశీ దగ్గరికి వెళ్ళండి, కొబ్బరికాయ దొరకడం చాలా కష్టం. మనం ఏమైనా తీసుకెళ్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అక్కడ కొబ్బరికాయ దేవుడిని నెత్తిని కొట్టేయడానికి ఆచారం లేదు, ప్రాంతీయంగా ఉంటాయి, కాదంటలేదు. అంచేత ఇది దీపం అనేది దేంతో పెట్టాలి అంటే ఈ దీపం ప్రమిద అనేది మామూలుగా వాళ్ళ ఆర్థిక స్తోమత అండి. బంగారంతో ఉండవచ్చు, వెండితో ఉండవచ్చు, ఇతరుతో ఉండవచ్చు, రాగితో ఉండవచ్చు, ఏది లేదు మట్టి ప్రమిద. అంతేగాని మధ్యలో ఇనుముని ప్రవేశపెట్టద్దు అన్నారు. దానికి ఏంటంటే ఇనుము అనేటటువంటిది శనికి గుర్తుగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ శనిని ఇనుము లేదా స్టీలు వాటిలో పెట్టద్దు అంటారు. వాటిలోనూ పెట్టమంటారు కొన్నిటికి. శనికి సంబంధమైనటువంటి పూజలు చేసేటప్పుడు మాత్రం ఇనుము దానిలో పెట్టమంటారు. ఆ విధంగా ఉంటుంది దీపం. ఎక్కువగా ఈ లోహాలు, పవిత్రమైన లోహాలు, ఖరీదైన లోహాలు, దేవుడి అట్లా మన భక్తి కదండి. భయము భక్తి 2 ఉన్నాయి. కాబట్టి మన శక్తి మేరకు ధనం ఉన్నంత వరకు మంచి వాటిలో పెడదాం. అన్నిటికంటే శ్రేష్టం బంగారం కంటే కూడా శ్రేష్టం చెప్పాలంటే మట్టే. కాబట్టి ఏం లేదు, దాని గురించి కంగారు పడిపోకుండా మట్టి ప్రమిద అయితే అన్నిటికంటే శ్రేష్టం. ఈ విధంగా మీరు ఇందులోనే దీపం పెట్టవచ్చు మీకు లభ్యతను బట్టి. ఎందుకంటే ఈరోజు ఏది ప్యూర్ దొరకట్లేదు కాబట్టి మీకు ఏది దొరికితే దాంతో. కొంతమంది అంటాడు 5 రకాల నూనెలు వేయండి అంటాడు. అది అలాగే మరి ఏ శాస్త్రాల్లోనూ లేవు. ఈరోజు మరి వీళ్ళు కొత్త శాస్త్రాలు కనిపెట్టేసి వాటి పరిష్కారాలు కనిపెట్టేసి అది చేయటం ద్వారా ఈ ఐదు రకాల నూనె ద్వారా ఈ 5 కలిసే కదండి. ఈ నూనె ద్వారా ఆ ఫలితం, ఈ నూనె ద్వారా ఈ 5 ఫలితాలు ఒకేసారి కాంబో ప్యాక్, అన్ని ఫలితాలు ఒకేసారి కొట్టేద్దాం. అందులో ఒత్తులు వేస్తాం కదండి. ఈ ఒత్తులకి ఏం చెప్తున్నారు మనకి శాస్త్రం చెప్పింది ఏంటి? సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం ప్రియం. 3 ఒత్తులండి.
ఏంటి మనకు ఉన్నటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని హరించడం కోసం 3 ఒత్తులు వేయమన్నారు. అంతేగాని రకానికి రంగుకో రకం, ఒకటి 2 అంటాడు, ఒకటి 3 అంటాడు, ఒకటి ఉందండి, సాంప్రదాయం ఉంది. అదేంటి అపరకర్మలప్పుడు తద్దినాలప్పుడు పెట్టడానికి మాత్రమే. ఇలా 3 ఒత్తులు కలిపితే ఈ త్రిగుణాలు కలిసి మనం దీపం పెడితే మనకి ఆ దోషం పోతుంది అని చెప్పడం కోసం 3 అని చెప్పారు. అలాగే అది దీపం పెట్టే సమయంలో మనం ఒక శ్లోకం కూడా చదువుకుంటూ ఉంటాం. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశనం, దీపం జ్యోతి నమోస్తుతే. అంచేత ఈ శుభం దీపం పెట్టడం అంటే ఏంటి? చీకటి అంటే అజ్ఞానం అండి. దీపం పెడితే ఏమవుతుంది? ఆ చీకటి పోతుంది దీపం పెట్టంగానే, అంటే అజ్ఞానం తొలగిపోతుంది. ఇది భావన. అంచేత దీపం అక్కడ శుభాలు జరిగేటట్టుగా చేస్తుంది. ఆరోగ్యం ధన సంపద, దీపం పెట్టడం ద్వారా ఆరోగ్యం ఉంటుంది, ధన సంపద కూడా పెరుగుతుంది. అలాగే శత్రుబుద్ధి వినాశనం, శత్రువుల యొక్క బుద్ధి నశిస్తుంది. దీపం జ్యోతి నమోస్తుంది. అటువంటి దీపానికి నమస్కారం చేస్తున్నాము అని చెప్పేసి ఈ శ్లోకాన్ని చదువుకొని చేస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో విపరీత పోకడలు ఇవి మరీ ఈ ఫేస్బుక్, ఈ యూట్యూబ్లు వచ్చిన తర్వాత వాటికి అంతే లేదండి. ఎంత చదువుకున్నవాడైనా చదువు మర్చిపోయి వాడు కూడా ఇదే కోవలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేసింది. 5 ఒత్తులు, 5 దారాలు, 5 రంగులు, ఒకడు 10 అంటాడు, ఒకడు 12 అంటాడు, ఒకడు 24 అంటాడు. ఒకడంటాడు నిమ్మకాయ రసం తీసుకుని పిండేశాక దేవుడికి నిమ్మరసం అంటే పడవలండి, అంచేత ఆ నిమ్మరసం తను తీసుకుని తాగేసేనైనా ఉత్తి దొప్ప ఉంటుంది కదా, ఆ దొప్పని ఇలా వెనక్కి తిప్పేసి రాహుకాలంలో అందులో ఒత్తి పెట్టి పెట్టాలట. ఇది శాస్త్ర సమ్మతమా? కాదు. అలా అని చెప్పి సాంప్రదాయం కొన్ని రాహుకి సంబంధించినటువంటి వాటిలో పెడుతున్నారు. ఒకళ్ళు చూసి సాంప్రదాయం ఏదో సనాతన కాలం నుంచి వచ్చేసింది కూడా కాదు. ఇది కొంతమంది కూష్మాండ దీపం అట. కూష్మాండం అంటే మనకి తెలుసు కదండి, గుమ్మడికాయ, తీ గుమ్మడికాయ కావచ్చు, బూడిద గుమ్మడికాయ కావచ్చు. దాన్ని మనం పూర్వకాలంలో ఒక ఆహార పదార్థం అది. తర్వాత దాంట్లో శక్తిని గ్రహించినటువంటి మన పెద్దలు ఏం చేశారంటే దాన్ని దృష్టి దోషాలను నివారించడానికి, నరదృష్టి కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, అట్లా ఏ రకమైన దోషాలు ఉన్నా అవన్నీ నాశనం అవడం కోసం వీటిని కొన్ని హోమాల్లో కూడా మనం వేస్తూ ఉంటాం, తీ గుమ్మడికాయ ముక్కలు చేసి. ఈ విధంగా తీ గుమ్మడికాయని గృహప్రవేశం అప్పుడు మనం కొడుతుంటాం. కట్టినప్పుడు అనేక రకాల దుష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి వాటి కోసం. అంతే, దాన్ని దీపం పెట్టమని అయితే ఎక్కడ మనకి శాస్త్రాల్లో అయితే లేదండి. తర్వాత హోమంలో మొక్కలు వేయటం అనేది ఉండేది. ఇది తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు కదండి, మనకి 2 ఇచ్చారు కదండి, పెద్ద మెదడు ఒకటి, చిన్న మెదడు ఒకటి. వీటిని అప్పుడప్పుడు ఉపయోగించాలి కదా. ఏ విధంగా ఉపయోగించాలి తెలియదు కాబట్టి ఈ విధంగా ఉపయోగించేద్దాం. కొద్ది కూష్మాండ దీపాన్ని ఒకటి పెట్టారు. అలాగే రకరకాల దీపాలండి. కొబ్బరికాయ చెప్ప పగలగొట్టి కొత్త కొబ్బరికాయ కొనుక్కొచ్చి, అది ఇప్పుడు కార్తీక మాసంలో మనం ఇంట్లో రోజు లేకపోతే వారానికి రోజు కొబ్బరికాయ కొడతాం కదా, ఆ కొబ్బరి చెప్పని దాచిపెట్టుకొని దాంట్లో, ఎందుకంటే దాంట్లో కొబ్బరిలోనే కాదండి, కొబ్బరి పైన ఉన్నటువంటి చెప్పలో కూడా నూనె ఉంటుంది. ఆ నూనె ద్వారా అది మధ్యలో ఆగిపోవడం కానీ అది ఈ లోపల వేసినటువంటి ఈ 365 ఒత్తులు, ఎన్ని ఒత్తులు వేస్తే అన్ని ఒత్తులు అవి ఆరిపోకుండా ఉండడానికి, మరింత ప్రజ్వలంగా వెలగడానికి అది కూడా సహకరిస్తుంది. అందుకోసం కొబ్బరి చెప్పలో పెట్టమన్నారు. అలా కాకుండా కొత్త కొబ్బరికాయ కొనుక్కొచ్చి లోపల ఇంకా కొబ్బరి ఉంటుంది పచ్చిగానే, దాంట్లోనే పెట్టేసి దాంట్లోనే వెలిగించి దీపం పెట్టి నీకు ఫలితం వచ్చేసి నీ పని అయిపోయింది పో అంటే ఏం చెప్తామండి? చేస్తున్నారు. అయిందా? వాడు అదృష్టం. నేను చెప్పాను అనుకోండి, నేను చాలా గొప్పవాడిని అనమాట. నేను చెప్పాను, వాళ్ళు చేశారు, టక్కన పని అయిపోయింది. నేను చెప్పాను, పని అవ్వలేదు, నేను పనికి మానండి. ఇది శాస్త్ర సమ్మతం కాలేదండి. ఇది చేయంగా ఏమవుతుంది, సాంప్రదాయంగా మారిపోతుంది. నన్ను చూసి ఒకడు, ఇంకోటి చూసి ఒకడు, అలా ఊరు అంతా హైదరాబాద్ బాగేసింది అనుకోండి, సాంప్రదాయం అంతే, అంతే, దానికి తిరుగులేదు. ఇలా తయారయ్యాయండి. కొంతమంది ఇంకా రకరకాల దీపాలంటూ ఏంటేంటో చెప్తున్నారండి. అంటే మొత్తం ఏంటంటే ఇవి అజ్ఞానాన్ని పారదోలడం కోసం దీపం అండి. అనేక రకాల నూనెలు అంటే ఆయా ప్రాంతాన్ని బట్టి కొన్ని లభ్యత కావు, దాన్ని బట్టి దాన్ని వాడచ్చు, అంతవరకే. అంతేగాని
నాటావు ఎక్కడుందో చూసి అదేమో రోజుకి నాటావు ఎంత అండి, 1/2 లీటర్ లీటర్ కంటే ఇవ్వదు. గరిటెడై గంగ గోవు పాలు గరిటెడైనవి అవి ఇచ్చేదే చాలా తక్కువ ఇస్తుంది. అది మామూలు జెర్సీ ఆవులు ఉన్నాయనుకోండి 3 పూట్ల 3 బకెట్లు ఇచ్చేస్తుంది, 15-45 లీటర్లు ఇస్తుంది. అవి కాదు కదా మనకు కావాల్సింది. ఆ గంగి పోల్లో అందులోంచి వెన్న ఎక్కడ వస్తుంది, తాగేవాళ్ళు ఎవరు, అది కల్తీ లేకుండా ఇస్తారా? ఇన్ని పాలల్లో బింది నీళ్ళల్లో 2 చెంచాలు వేసి గంగ పోవాలంటే మనం చూస్తూనే ఉన్నాం. కాశీ వెళ్ళినప్పుడు కూడా గ్లాసుల్లో అమ్ముతున్నారు. ఆ పాలు అంటే అవి ఎవరైనా చొక్కలు వేసారు కాదంటలేదు. అందులో నీళ్ళు 90%, 10% పాలు ఉంటాయి. మనం ఇక్కడ అమ్ముతున్నారు ప్యాకెట్లో. అది ఆవు పాల ఎలా చెప్తాం? దాని మీద ఆవు బొమ్మ ఉంటే ప్యాకెట్ మీద, అది ఆవు బొమ్మ ఉంటే ఆవు పాలు, గేదె బొమ్మ ఉంటే గేదె పాలు. మనం ఏంటంటే ఆవు పాలు ఇవ్వగానే వాడు అది మీద చూస్తాడు, ఒకసారి గేదె పాలు ఉంది, గేదె బొమ్మ ఉందా ఆవు బొమ్మ ఉందా అని అమ్మేవాడు. చూసి ఇదిగో ఇది ఆవు పాలు అంటాడు. దేవుడు ఇంకా ఆయన చూసుకోవాలి, భగవంతుడిని చూసుకోవాలి. మనం అదైతే కాదు, లోపల ఉన్నది ఏంటో అమ్మేవాడికి తెలీదు, ఆ తయారు చేసినట్టు తెలుసు. అది నిజాన్ని చెప్పాలంటే గేదె పాలు కాదు, ఆవు పాలు కాదు, అదే సర్పను అమోనియా అన్ని కలిపి చేస్తున్నారట, కెమికల్స్ సర్ఫ్ వేసి. అలాంటి పాలు ఇవన్నీ తీసుకుని మన దేవుడికి పూజ చేసి మనకు పుణ్యం కావాలి. ఎంత భయంకరమైన లిస్టు పెడతా ఉండే ఆయన దగ్గర. సంకల్పాలు కొత్త వచ్చేసాయి పూజ చేసినప్పుడు. స్వగృహ ప్రాప్త్యర్థం, ద్విచక్ర వాహన ప్రాప్త్యర్థం, చతుశ్చక్ర ప్రాప్త్యర్థం అంటే కారు అనమాట. ఇట్లా సంకల్పాల్లో కూడా అనేక రకాలు వినబడుతున్నాయి మధ్యన. అవన్నీ లేవండి. అసలు పూజ చేసేది నీ లిస్ట్ అంతా ఆయనకి ఇచ్చేస్తే నువ్వు పెట్టేదేమో ₹1 అరటిపండా, ఇన్ని కోరికలు పడతా. చతుర్విధ పరపురుషార్థం సిద్ధ్యర్థం. చతుర్విధ పురుషార్థం అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్. ధర్మం అర్థం కామం ఇవన్నీ భూమి మీద ఉండగా కావాలి. మోక్షం చచ్చిపోయిన తర్వాత వచ్చేది, అది కూడా ఇప్పుడే ఈ ₹1 అరటిపండుకే. ఇవన్నీ కాదండి. దీపమే కాదు, ఏది పెట్టినా భక్తిగా చెయ్యండి. భక్తి లోపిస్తే నువ్వు ఏమి చేసినా దండగే. టైము దండగా, పూజ దండగా, నూనె దండగా, కొబ్బరికాయ దండగ కాదు. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక చెక్క ఆయనకి ఇచ్చేసినా ఒక చెక్క ఇంటికి పట్టుకెళ్ళి పచ్చలో ఏదో చేసుకుంటాం. చేత ఇలా అలా కాకుండా భక్తిగా చేయండి. దీపం అనేది మనకు శాస్త్రం చెప్పింది. సాధ్యం త్రివర్తి సహితం వహిన యోజన గృహాణ మంగళం దీపం త్రైలోకి త్రిమణ, 3 లోకాల్లో ఉన్నటువంటి తిమిరం అంటే అజ్ఞానాన్ని పోగొట్టమని చెప్పేసి అంతవరకే. అంతకుమించి ఏం లేదండి. ఇందాకనే ఒక ఆవిడ వచ్చారు, ఆయన ఎవడో పెట్టమన్నారట కోష్మాండ దీపం. ఆవిడకి గుమ్మడికాయ దొరకడం ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఆవిడ ఇది గుమ్మడికాయ అండి. అక్కడేమో ఇంత కాయ చూపించట, అది 700-800 చెప్పేట. అక్కడి నుంచి ఫోన్ చేశారు ఆవిడ. అక్కడ అలా కాదమ్మా, అక్కడ మా దగ్గరికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న కాయలు ఉంటాయి, అక్కడ కూడా నీకు ఇంచుమించు ₹100 లోపల దొరుకుతుంది గుమ్మడి చిన్నది. ఇదంటే ఎంత అంటే జస్ట్ ఒక వంకాయ సైజు, పెద్ద వంకాయ సైజులో ఉంటుంది. అదైతే కూడా 100-150 తీసుకుంటే నీది కదా అవసరం అవకాశం వాడిది, అవసరం నీది, అలా తీసుకుంటాడు. అది తీసుకుని కొట్టంటే ఆవిడ తీసుకెళ్ళి గుడి దగ్గర ఎవరో పెట్టేసి వచ్చింది. అసలు దేనికమ్మా గుమ్మడికాయ గురించి అడిగామంటే ఈ విషయం అంతా చెప్పింది. ఆయన ఎవరో మహానుభావుడు చెప్పారట. అలా ఇవన్నీ కొన్ని తాంత్రిక విషయాలలో ఉన్నాయి, కాదంటలేదు. కానీ గన్నిటికి ఇదేనా, ఎక్కడో ఏదో వినడం, అది తీసుకొచ్చి అన్నిటికీ పావేయటం, ఈ విధంగా ఉందండి. కొంచెం అందరూ గమనించుకోండి. ఏది మంచి ఏది చెడ్డ కాస్త నిష్ణాతులైన వారు మనకి ప్రవచనంలో వాటిలో చెప్తూ ఉంటారు. అలాగే మీకు ధర్మ సందేహాలు ఉంటే కూడా ఈ టీవీ ప్రోగ్రామ్స్లో పెద్దవారు అది కూడా టీవీ ప్రోగ్రామ్స్లో ధర్మ సందేహాలు చెప్పడానికి కూడా చాలామంది తయారైపోయారండి. వేల కొద్ది జనం, లక్షల కొద్ది జనం అయిపోయారు. అడిగేవాళ్ళు తక్కువైపోయారు, ధర్మ సందేహాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయిన పరిస్థితి ఉంది. ఎవరు ప్రముఖులు ఉన్నారు కదా, 4 గ్రంథాలు చదివి అవన్నీ చేసినప్పుడు వారి ద్వారా సలహా పొందితే మీరు చేసిన దానికి ఫలితం ఉంటుంది, లేకపోతే ఏ విధమైన ఫలితాన్ని మీరు పొందజాలరు. కాబట్టి గమనించండి. శుభం.